శివుడు కాళికాదేవి కాలి క్రింద ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసా? కాళికాదేవి రక్త బీజుడిని చంపి అతని రక్తం క్రింద పడకుండా తాగుతుంది. కానీ ఆమె కోపం అస్సలు చల్లారదు. ఆమె కోపంతో నాట్యం చేస్తుంటే భూలోకం అంతా దద్దరిల్లుతూ ప్రళయం వచ్చేలా అయిపోతుంది. ఆమె ఒక్కొక్క అడుగు భూమి మీద వేస్తుంటే ఆ నేల మొత్తం పగిలిపోతూ ఉంటుంది. ఆమె రూపం అలాగే ఆమె కోపాన్ని చూసి విష్ణువు కూడా భయపడిపోతాడు. ఇది చూసి ఇలాగే కాళికాదేవి చేస్తే భూలోకం మొత్తం నాశనం అయిపోతుంది అని దేవతలు అందరూ అనుకుని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళతారు. దేవతలు అందరూ శివుడిని వేడుకోగా శివుడు ధ్యానము నుండి బయటికి వచ్చి ఆయన కళ్ళు తెరిచి భయపడకండి, దీనికి పరిష్కారం ఏంటో నాకు బాగా తెలుసు అని ఆ యుద్ధ భూమికి వెళ్లి యుద్ధ భూమి నేల మీద పడుకుంటాడు. భూమి మీద పడుకుని శాంతంగా నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. కాళికాదేవి తాండవం చేస్తూ చేస్తూ క్రింద పడుకొని ఉన్న శివుడిని చూసుకోకుండా శివుడి ముఖం మీద కాళికాదేవి ఆమె కాలుని పెడుతుంది. ఎప్పుడైతే కాళికాదేవి శివుడి ముఖం మీద కాలు పెట్టిందో ఆమె కోపం అంతా తగ్గిపోయి ఆమె తల దించి క్రింద ఉన్న శివుడిని చూడగానే ఆమె నీలి రంగు మాయమైపోయి కళ్ళలో కోపం అంతా తగ్గిపోయి శాంతిస్తుంది. ఆమె భయంకరమైన నాలుకని కూడా లోపలికి పెట్టుకొని పార్వతీదేవి లాగా మారిపోతుంది. చేతులు జోడించి ప్రభు నన్ను క్షమించండి, ఆ రక్త బీజుడు చేసిన పనులకి కోపం ఎక్కువైపోయి నేను ఏం చేస్తున్నా కూడా నాకు గుర్తుకు లేదు, మీ మీద కాలు పెట్టినందుకు నన్ను క్షమించండి అని శివుడిని హత్తుకుంటుంది. అలా శివుడు తన భార్య కోపాన్ని అనచడానికి ఇలా చేశాడు. ఇది మన శివుడి గొప్పతనం. అస్సలు నవరాత్రి ఎందుకు జరుపుకుంటాం, దుర్గమ్మ ఎలా జన్మించిందో తెలుసుకోవాలి అంటే మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో పెద్ద వీడియో చేశాం, చూసేయండి. శివుడు అంటే ఇష్టం ఉంటే హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.